ఎందుకు సుఖబ్రహ్మ అంత పవిత్రంగా ఉన్నాడు, ఎందుకు అంత కామరహితంగా ఉన్నాడు అని అంటే, తానుగా లేడు, జీవుడిగా లేడు, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. అది పరిశుద్ధమైన పరమాత్మ స్వరూపంగా ఉన్నాడు. మనస్సు ఇంద్రియములు పూర్తిగా జాగృతములై ఉన్నప్పటికీ నిష్క్రియములుగా ఉండును. చూశారా? ఇదంతా మహర్షి యొక్క ఎక్స్పీరియన్స్. సాధకులు ఎప్పుడు కూడా ఇట్లాంటి బోధలు వినాల. ఇట్లాంటి బోధలు విన్నప్పుడు ఏమవుతుందంటే రహస్యాలు తెలుస్తాయి, ఎన్నో సంశయాలు ఉంటాయి, అవన్నీ కట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇందాక మీకు నేను చెప్పాను, శ్రీకృష్ణుడు 1000 మందిని పుట్టించిన నేను అస్ఖలిత బ్రహ్మచారిని అన్నాడు. ఏ విధంగా అన్నాడు అంటే తాను సాక్షిగా ఉన్నాడు. ఇదే విషయాన్ని మహర్షి చెబుతూ ఉన్నాడు. మనస్సు ఇంద్రియములు పూర్తిగా జాగృతములై ఉన్నప్పటికీ, ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి, మనసు కూడా పనిచేస్తూ ఉన్నది. ఇది ఇంకా అడ్వాన్స్ స్టేజ్ అన్నమాట. పూర్తిగా జాగృతములై ఉన్నప్పటికీ నిష్క్రియములుగా ఉండును. వాడు ఎలాంటి పని చేయడు. ఊరక ఇంటుట అనగా మనస్సును ఆత్మస్వరూపమునందు లయింపచేయుటై. ఊరక ఇంటుట అంటే ఏమిటిది? ఊరికి మౌనంగా ఉండడం కాదు, ఆలోచనలు చేయడం కాదు. ఊరక విండుట అంటే మనస్సును పరమాత్మలో లయింపజేయుట. అందుకే ఇందాక మీరు విన్నారు, సోమరి నైతిని మిన్నని సుఖ నిద్ర కన్నా వేరెది గతి అరుణాచలా. ఇదే విషయానికి మహర్షి చెబుతూ ఉన్నాడు. ఊరక ఉండుట మిన్నగా అంటే ఏమిటిది? ఊరికే ఉండడము. మళ్ళీ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఊరికే ఉండడం, కామ్గా ఉండడం అని అంటే మనస్సును పరమాత్మలో లయింపజేయుట. అట్లుగాక ఇతర తలపులను ఎరుగుటయు, పక్కవాడి మనసులో ఏముంది అని చెప్పడము, ముక్కాలములను తెలియుటయు. చూశారా? అంటే భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసుకోవడము, దూరదేశమునందు జరుగు విషయముల నెరుగుటయు జ్ఞాన దృష్టి కాజాలవు. మహర్షి ఏ లెవెల్కి వెళ్తున్నాడంటే, నిజమైనటువంటి స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అంటే ఏమిటో చెబుతూ ఉన్నాడు. అందుకనే శాస్త్రాలు చదవడం వేరు, సిద్ధగురువుల జీవితాలు చదవడం వేరు. సిద్ధగురువుల జీవితాలు ఏం చేస్తాయంటే అవి సుస్పష్టంగా మర్మాలు విడదీస్తాయి, విప్పదీస్తాయి. చాలామంది ఏమనుకుంటారంటే, ఇతరుల మనసులో మాటలు చెప్పామనుకోండి, అబ్బాయిన చాలా గొప్ప జ్ఞాని అండి అనుకుంటారు. భూత భవిష్యత్ వర్తమానములు ఏం జరగబోతాయో చెప్పారనుకోండి, ఇంకా చాలా గొప్పవాడండి అనుకుంటారు. దూరదేశమునందు ఏం జరుగుతుందో చెబితే చాలా గొప్పవాడు అనుకుంటారు. మహర్షి అంటున్నాడు, ఇది నిజమైనటువంటి జ్ఞానము కానీ కాదు అంటూ ఉన్నాడు. మరి ఏంటి నిజమైన జ్ఞానం? నీవుగా ఉండాలి. చూడండి, అంజనం వేస్తే ఎవరు ఏ కర్మ చేశారో అవన్నీ చెప్తుంటారు. అందులో పెద్ద సంగతి ఏముంది? ధ్యానము, తపస్సు అవసరం లేదు. చాలామంది చూడండి, కోపముతో, ద్వేషభావంతో ఏం చేస్తుంటారంటే రకరకాలుగా చేతబడులు చేయించడం, రకరకాలుగా దుష్టకర్మలు చేయించడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇట్లా చేస్తున్నప్పుడు వాళ్ళు అడ్డంగా దొరికిపోతారు. ఏమిటది అంటే, ఒక వ్యక్తి మరొక వ్యక్తికి చేతబడి చేయించాడు. చేయించేవాడు ఏమనుకుంటాడంటే, వాడికి తెలియదులే, కనుక్కోలేరులే అనుకుంటారు. ఎందుకు కనుక్కోలేరు? ఈజీగా అనుకుంటారు. ఎందుకని అంటే, ఎప్పుడైతే ఒకడు చేతబడి చేశాడో రెండవ వాడు అంజనం వేస్తాడు. ఎవరు చేశారు ఈ పని అని కనుక వాడు చూస్తే అక్కడ అడ్డంగా దొరుకుతాడు. మరి వీడేం చేస్తాడు? వానికి చేతబడి చేస్తాడు. చూసారా?
ఇద్దరికీ చేతబడలే గతి. ఇది ఎలా ఉందంటే, ఇద్దరు వ్యక్తులు శంకర భగవాన్ కోసం తపస్సు చేశారంట. బాగా తపస్సు చేసినారు ఇద్దరు కూడా, రాక్షసులు. సరే, రుద్రుడు వచ్చాడు. నాయనా, నీకేం కావాలా అన్నాడు. నాకేమొద్దు శంకర, వానికి అహంకారం ఎక్కువ, వాడు కన్ను తీసి అన్నాడు. చూడండి, ఏమన్నాడు? నాకు ఏం అవసరం లేదు, వాడికి అహంకారం ఎక్కువ, ఒక కన్ను తీసేయి అన్నాడు. మరి రుద్రుడు ఏమంటాడు? అట్లా తప్పు నాయనా అంటాడా? తదాస్తు అంటాడు, అంతే. ఎందుకంటే దేవతలు నువ్వు ఏం కోరుకుంటారో అవే తీస్తారు వాళ్ళు. ఇంకో మాట మాట్లాడు, ఇట్లా మాట్లాడరు. తదాస్తు అన్నాడు. ఏం జరిగింది? వాడికి ఎవరైతే తపస్సు చేస్తున్నారో ఆ ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. వెంటనే రెండవ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, రాక్షసుని దగ్గరికి. నాయనా, నీకేం కావాలి అన్నాడు. మీరు ఫస్ట్ వాడి దగ్గరికి వెళ్ళారు కదా స్వామి, వాడు ఏం కోరుకున్నాడు అన్నాడు. మరి శంకరుడు ఏం చేస్తాడు? ఆయన అబద్ధం చెప్పాడు. నాయన, నీ కన్ను పోవాలని కోరుకున్నాడు. అట్లనా? అయితే శంకర, వాని 2 కన్నులు తీసేయి. చూడండి, వీళ్ళు తపస్సులు చేసి దేవుని దర్శనం పొంది సాధించింది ఏంటయ్యా అంటే కళ్ళు కొట్టుకోవడం. ఈ చేతబడులు చేయించడము, అవి చేయిస్తే ఇవి చేయిస్తే తెలుసుకోలేరు అనుకుంటారు, దొరికిపోతారు, అడ్డంగా దొరికిపోతారు. అందుకే ఇటువంటి పనులు చేయకూడదు. దీనికి క్షుద్రోపాసన అని అంటారు. క్షుద్రోపాసన ఎందుకు? క్షుద్రోపాసన చేసే వాళ్ళల్లో రకరకాలుగా ఉంటారు. వాళ్ళు పసిగడతారు. కొంతమంది చూడండి, రకరకాల విద్యలు నేర్చుకుంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఇతరుల మనసులో మాటలు చెప్తూ ఉంటారు. ఏమనుకుంటారంటే, అబ్బా ఇతడు చాలా గొప్ప జ్ఞానం అనుకుంటారు. దాన్ని ఏమంటారు? కర్ణపిశాచి విద్య అంటారు దాన్ని. కర్ణపిశాచి వచ్చి చెప్తూ ఉంటుంది, వాని పేరు సుబ్బారావు, వాని కైకలూరు, చాలా మంచివాడు అని చెప్తూ ఉంటుంది. వాడు రాగానే సుబ్బారావు అన్నాను అనుకోండి, అబ్బా దేవుడు రైన స్వామి రాసుకో 1,00,000 రూపాయలు. చూశారా? అంటే కర్ణపిశాచి విద్య, శూలిని విద్య, రకరకాల విద్యలు ఉన్నాయి. అవి తెలుసుకొని మనుషుల్లోని మాటలు, జరగబోయేటువంటి కర్మలు ఇవన్నీ చెప్తూ ఉంటారు. చెబుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అనవసరంగా దాంట్లో ఇంటర్ఫియర్ అవుతూ ఉంటారు. చూశారా? మహర్షి చెబుతూ ఉన్నాడు, ఇటువంటివి కాదు, ఇవన్నీ ఎలా చేస్తున్నారు? క్షుద్రోపాసనతో చేస్తూ ఉన్నారు. క్షుద్రోపాసన కాకుండా నువ్వు ధ్యానంలో కూర్చొని ఇవన్నీ చూస్తున్నా కూడా నువ్వు బయటపడకూడదు. అందుకే చూడండి, బాబావారు జీవించిన కాలంలోన ఒక వ్యక్తి ఏంటంటూ అని చూసేవాడు. ఆ లోకం ఉంది, ఈ లోకం ఉందని చూసేవాడు. ఎందుకంటే కొంత సిద్ధి సంపాదించాడు. బాబా దగ్గరకు వచ్చాడు. అప్పుడు బాబా అన్నారు, ఆ వేశ్యతో నీకేంట్రా పని, వదిలేదాన్ని అన్నాడు. పక్కన వాళ్ళు అనుకుంటారు, ఎవరున్నారా వేశ్య అనుకున్నారు. అక్కడ వేశ్య అంటే స్త్రీ కాదు, మాయా. అంటే అతను ఏం చేస్తున్నాడు? ధ్యానంలో కూర్చొని అన్నీ చూస్తూ ఉన్నాడు. బాబా ఏమన్నారు? ఆ వేశ్యత నీకు ఏమిటి పని అన్నాడు. చూసారా? ఆధ్యాత్మిక జీవితం అంటే ఇంత డీప్గా ఉంటుంది. నువ్వు బ్రహ్మము తప్ప రెండవ దాన్ని చింతించకూడదు. నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు నీకు అనేక రహస్యాలు తెలుస్తూ ఉంటాయి. ఏవి అవసరమో, ఎంతవరకు అవసరమో అవి చెప్పాలి. అట్లా చెప్పలేదనుకోండి, ఏం జరుగుతుంది? అనర్థాలు జరుగుతాయి. కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే
ప్రతిదీ పంచుకుంటూ ఉంటారు. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అనర్థాలు జరుగుతాయి. చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు, పెద్ద ఎగ్జాంపుల్ అక్కర్లే. మీకు తెలుసు సాంబశివరావు ఉన్నారు ఇక్కడ. ఆ అబ్బాయి నా కార్ డ్రైవ్ చేసేవాడు. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినా, ఇక్కడి నుంచి అక్కడికి వచ్చినా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. బాగా డ్రైవ్ చేస్తాడు. అందుకని అబ్బాయిని నువ్వు తోలరా అబ్బాయి అన్నాను. ఐ గాట్ మెసేజ్ వచ్చింది. ఏమని? అతనికి యాక్సిడెంట్ యోగం ఉంది, నువ్వు కూడా వెళ్ళావా, నీ కూడా పడతాయి 4. చూసారా? వెంటనే అన్నాను, బాబు 6 నెలలు నువ్వు అసలు కారు ఎక్కమాగా, కారు తీయద్దు. 6 months అసలుకు నీకు ఏదైనా అవసరం ఉంటే బైక్లో వెళ్ళు, అది కూడా చిన్నగా వెళ్ళు. నేను చెప్పినట్లు విన్నావా బాగుపడతావు, లేదా నీకు యాక్సిడెంట్ తప్పదు అన్నాను. ఆ కుర్రాడు ఏం చేశాడు? భయపడినాడు నిజంగా. సరే, సాంబశివరావు ఉన్నాడు. ఏం జరిగింది? ఎప్పుడైతే నేను సాంబశివరావుకి ఈ విషయం చెప్పానో, మీ అబ్బాయిని డ్రైవ్ చేద్దని చెప్పు, 6 months కారు ముట్టుకోవద్దని చెప్పు అన్నాను. అతను ఏం చేశాడు? కొడుకు బదులు అతను తోలుతా ఉన్నాడు. అతనికి దెబ్బ పడింది. చూసారా? చిన్న దెబ్బ పడింది అతనికి. వాస్తవం కొడుకు పెద్ద దెబ్బ ఉంది, అంటే గొడ్డలతో పోయేది ఇప్పుడు అతనికి గోటితో పోయింది. అంటే ఇటువంటి విషయాలు ఏవైనా పక్కగా తెలిసినప్పుడు చెప్పడం మంచిదే. ఎందుకు? మన ప్రయత్నం మనం చేయాలి, తర్వాత వేరే విషయం అది, మరి మనమేం చేస్తాముగా. కాబట్టి తెలిసినా కూడా మనము అట్లా దాచుకుంటే ఏమవుతుంది అంటే అనర్థాలు జరుగుతాయి వాళ్ళకు. అట్లని కొంతమంది ఏం చేస్తుంటారంటే ఊరికూరికనే ఊహించుకుంటూ ఉంటారు ధ్యానంలో కూర్చొని. ఫోన్ చేయడము, నీకు పక్షవాతం వస్తుందట, ఇప్పుడే మెసేజ్ వచ్చింది, ఉప్పంది నమాక. ఇంకా ఏమిటి, నాకు పక్షవాతం వస్తుందంటమ్మా అని ఇంకా నాకు ఫోన్ చేయడం. ఎవరైనా చెప్పింది అని అంటే ఈమె చెప్పిందండి. ఇవే వద్దు. మనకు ఎన్నెన్నో అనుభవాలు వస్తూ ఉంటాయి, అవన్నీ బయట చెప్పరాదు. ఇప్పుడు చూడండి, మాయ ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తికి ఒక భక్తుడు సాక్షాత్తు శంకర భగవానిగా దర్శనమిచ్చినాడు. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింది, బాబు రాత్రి మీరు నాకు శంకర భగవాన్గా దర్శనమిచ్చినారు, మీకు తెలుసా? అసలు నువ్వు మనిషివి కాదు, కైలాస నివాసివి, నువ్వు శంకరుడివి అన్నదనుకో. ఏం చేయాలప్పుడు? నవ్వి ఊరుకోవాలంతే. వీడు నవ్వి ఊరుకోడు, నేను శంకరునంట, మన పామేది అయితే ఓ పాము వేసుకుంటా. ఇంకా చూడండి, మెడలో పాము వేసుకోవడం చూసి ఏమనుకుంటారు? ఈయనకి మెడలో పట్టింది అనుకుంటారు. ఈయనకి మెంటలు వచ్చింది. ఎవరు? ఈయన గురువు రమణానంద స్వామి. మీరు ధ్యానం చేసేటప్పుడు ఎంత గుప్తంగా ఉంటే అంత మంచిది. ఊరికూరికి అన్నీ చెప్తా ఉన్నారు అనుకోండి, ఉన్నా పోతాయి. అట్లా చెప్పకూడదు, గుర్తుపెట్టుకోండి బాగా. ఎన్ని మంచి అనుభవాలు వచ్చినా అవన్నీ దాచుకోవాలంతే. అవసరం ఉంటే చెప్పాల, ఇంకా వెరీ వెరీ అవసరం ఉంది, ఇది కరెక్ట్ పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు చెప్పాలి. అందుకే చూడండి, వేమన అంటాడు, అసలకు సమాధికి నిద్రకు ఉన్నటువంటి సంబంధాన్ని వేమన కూడా అద్భుతంగా చెప్పాడు. వేమన అంటే సాదాసీదా యోగి కాదు, ఖండ బ్రహ్మజ్ఞాన నిష్ఠుడు. వేమన ఇలా అంటాడు, భాగేశ్వరి, నిద్రలోని నిద్ర నిజముగా తెలిసిన భద్రమగును మిగులు బ్రహ్మ విద్య, నిద్ర తెలియువాడు నిర్మల యోగిరా, విశ్వదాభిరామ వినురవేమ. చూశారా? వేమన రసవత్తరంగా చెప్తున్నాడు. ఏమని?
నిద్రలోని నిద్ర నిజముగా తెలిసినా నిద్రలోని నిద్ర. నిద్ర అంటే సామాన్యమైన నిద్ర. నిద్రలోని నిద్ర. నిద్రలో మరి నిద్ర ఏమిటండి అంటే దాన్ని జాగ్రత్త సుషుప్తి అని అంటారు. మహర్షి ఏదైతే జాగ్రత్త సుషుప్తి అని చెప్పాడో, సూపర్ కాన్షియస్నెస్ ఇన్ సమాధి అని చెప్పడం జరిగిందో, వేమన చెబుతూ ఉన్నాడు, నిద్రలోని నిద్ర నిజముగా తెలిసినా నిజముగా తెలిసినా అది నీకు ఏ విధంగా తెలియాలి? నువ్వేదో భావించడం కాదు, ఊహించడం కాదు. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దాట్. దాన్ని నువ్వు అనుభవించాలి. భద్రమగును మిగులు బ్రహ్మ విద్య. అదే నిజమైనటువంటి బ్రహ్మ విద్య. ఊరికే మంత్రాలు చెప్పడం కాదు, బోధించడము కాదు, వ్యాఖ్యానించడము కాదు. ఏదైతే చెప్పబడిందో దాన్ని నీవు ధ్యానములో అనుభవించాలి. అప్పుడు నీ బ్రహ్మ విద్య సార్థకమవుతుంది. నిద్ర తెలియవాడు నిర్మల యోగిరా. ఎవడు నిర్మలమైన యోగి అని అంటే నిద్ర తెలియవాడు. చూశారా, అందరు నిద్రపోతారు. నిద్ర అంటే తెలియనివాడు లేడు. నిద్ర అంటే ఏమిటో తెలుసుకో అంటున్నారు వేమన. నిద్ర తెలియవాడు నిర్మల యోగిరా. విశ్వదాభిరామ వినురవేమ. ఈ రకంగా వేమన కూడా నిద్ర, సమాధి, జాగ్రత్త సుషుప్తి ఈ విషయాలను చెప్పడం జరిగింది. ఈ విధంగా చేస్తే ఏమవుతుంది అనే విషయాన్ని కూడా చెప్తాడు వేమన. నిద్రలోని నిద్ర నిర్భేద్యమనదగు. తామసపు నిద్ర తలగద్రోచి. సతతమదియే పూన సర్వదా యోగియౌ. విశ్వదాభిరామ వినురవేమ. చూశారా, వేమన ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. నిద్రలోని నిద్ర నిర్భేద్యమనదగు. నిద్రపోయేవాడిని బాబు లెగండి అని 2 సార్లు కేకలేస్తే వాడు లేస్తాడు. కానీ సమాధిలో ఉన్న వాడిని బాబు లెగండి అంటే లెగడు. సమాధిలోకి పోవాలన్నా, బయటికి రావాలన్నా అక్కడ ఈశ్వరీయ శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఒకరు డిస్టర్బ్ చేస్తే ఒక మనిషి బయటికి రాలేడు. వేమన ఇదే చెబుతూ ఉన్నాడు. నిద్రలోని నిద్ర నిర్భేద్యమునదగు. శంకరుడు నిర్వికల్ప సమాధి నిష్టలో ఉన్నాడు. మన్మధుడు వచ్చాడు. మరి మేల్కొల్పగలిగాడా? చేతగాలే. ఏం చేశాడు? మన్మథ బాణాలు వేశాడు. నానా తిప్పలు పడ్డాడు. సర్వదేవతలంతా కూడా ప్రార్థనలు చేశారు, శంకరా నువ్వు మేలుకో అని. చూశారా, ఎందుకు అని అంటే ఒక్కసారి గనక మనసు సమాధిలోకి పోయిందా ఎప్పుడు రావాలి అన్నది ఇక ఆ వ్యక్తి మీద ఉండదు. అంత పటిష్టంగా ఉంటుంది ఆ స్థితి. అందుకే వేమన అంటున్నాడు, మామూలుగా నిద్రపోయేవాడిని లేపొచ్చు, సమాధిలో ఉండేవాడిని లేపలేము. తామసపు నిద్ర తలగద్రోచి.
సుఖనిద్ర ఏం చేస్తుంది అని అంటే తామసపు నిద్ర. అది ఎందుకు మనకు నిద్ర వస్తుంది అని అంటే తమోగుణము, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. రజోగుణం అంటే ఏమిటిది అంటే క్రియాశీలంగా అవ్వడం, పరిగెత్తండి, అది చేయండి, ఇది చేయండి అంటుంటారు. దీనంతా ఏమిటిది? ఇది రజోగుణం. చూడండి, పెళ్లి చేస్తున్నప్పుడు ఎవరైతే బ్రాహ్మణులు పెళ్లి చేస్తూ ఉంటారో, అక్కడ ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారో వాళ్ళని చూడండి, చాలా క్రియాశీలకంగా ఉంటారు. ఎక్కడమ్మా తాలిబొట్టు, ఎక్కడమ్మా బియ్యం అంటే పరిగెడతా ఉంటారు. ఏమిటిది? ఇది రజోగుణం.